దిస్ క్లియర్లీ షోస్ మేము ఇక్కడ నీట్ పేపర్ గురించి పిల్లలు జరిగిన అన్యాయం గురించి దాని గురించి మాట్లాడితే మీరు డైవర్షన్ చేస్తూ యాంటీ నేషనల్ అసలు ఆ పాయింట్ అది కాదు కదా సార్. వై యూ హ్యావ్ టు గో దేర్ అండ్ క్లియర్లీ షోస్ అకౌంటబిలిటీ క్రెడిబిలిటీ అవి మిస్ అవుతున్నాయని కనిపిస్తుంది కదా సార్. నేను మొదలే చెప్పిన నేను మాట్లాడిన తర్వాత రాసుకొని అడగండి అని. మీరు అనవసరంగా మధ్యలో వచ్చి ఆయన రకరకాల మాటలు మాట్లాడిండ్రు. శిల్ప అడిగింది, కరెక్ట్ క్వశ్చన్ అడిగింది, నేను చెప్తా దానికి సమాధానం. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఉండబడేటువంటి యువతకు కేంద్ర ప్రభుత్వం మన న్యాయబద్ధంగా న్యాయం చేయాలని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. నో ప్రాబ్లం, దాన్ని అడగండి. నేనేమంటున్నా అంటే యువతను చెడగొట్టడం కోసం ఒక నిమిషం వెంకట్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది, అనవసరంగా చర్చ వేస్ట్ అవుతుంది. వెంకట్ గారు ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. మీరు ఒక్క నిమిషం ఏమడుగుతారు విద్యార్థుల తరఫున మీరు మాట్లాడరా? వెంకట్ గారు సమాధానం కావాలి. వెంకట్ గారు ఆగండి. ఫిల్టర్ చేసి వినొస్తుంది సార్. వెంకట్ గారు వినండి. వెంకట్ గారు చర్చ డైవర్ట్ ఒకటే 5 నిమిషాలు అండి. వెంకట్ గారు దయచేసి మధ్యలో మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీరు అడగండి. ఇప్పుడు 2 మాసాల దగ్గరికి వచ్చింది, మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా కనెక్ట్ చేశారు. 21 మంది విద్యార్థులు చనిపోయారు. వాటి మీద ఈ ప్రభుత్వం స్పందన ఏంటి అసలు? అదొక్కటి చెప్పండి సార్ సూటిగా. మేము 100 అడగడం లేదు. ఇవాళ మీరు చెప్పిన అంశాలన్నీ ప్రతిదీ మీ గవర్నమెంట్, ఇప్పుడు మనం ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో మనకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, అన్ని ఉన్నాయి. కిరణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. స్ట్రైట్ గా ఇందాక శిల్పా గారు అడిగింది కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్, వాటికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. నేను అదే చెప్తాను. ఖచ్చితంగా భారతదేశంలో యువతకి విద్యార్థులకి న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలను 100% కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పటికే దాని మీద విచారణ ప్రారంభించింది. ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎవరైతే పొరపాట్లు చేసినారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారు. అందులో డౌటే లేదు. ఏదైతే ఏ అంశం చేతైతే ఎవరైనా ఈ అంశాలని తీసుకొని ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళకు కూడా రాజ్యాంగపరమైనటువంటి సమాధానం చెప్తాము. ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మాట్లాడాల్సినటువంటి సందర్భంలో మాట్లాడండి. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఇదొకటి. రెండోది, ఏదైతే నీట్ విద్యా విధానాల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్ది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. చాలా మంది విద్యార్థులు రాసినారు. దానికి సంబంధించినటువంటి అంశం ఇంతకు ముందు జరిగినటువంటి నీటికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావనకు తెస్తున్నారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. కాదు సార్ ఇందాక శిల్ప గారు మిమ్మల్ని అడిగింది ఏంటంటే 16 ఏళ్ళ అమ్మాయిపై దాడి చేయడం కరెక్టే అంటారా? 16 ఏళ్ళ యువతపై దాడి చేయడం కరెక్టే అంటారా? అలా దాడులు చేయడం కరెక్టే అంటారా? నేమ్ బ్యాడ్జ్ లేకుండా కరెక్టే అంటారా? వినండి సాయి, చెప్పండి సార్. మేమేమంటామంటే ఆ తమ్ముళ్ళలో చెల్లెల్లో మాట్లాడుతున్న దాంతో నేను ఏకీభవిస్తున్నా. పోలీసులు చేసినటువంటి చర్యల్ని మేము సమర్థించట్లేదు. పోలీసుల్ని మేము సమర్థించి వాళ్ళని మేము భుజాన మోసుకోవడానికి రెడీగా లేము. చట్టపరంగా ఎవరైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకోవాలి. ఆ చర్యలు చట్టానికి చేతుల్లోకి తీసుకొని న్యాయానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. కాబట్టి మీరు అనుకుంటున్నారు ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు చేసినటువంటి చర్యల్ని 100% మేము సమర్థిస్తామని. మేము ఎందుకు సమర్థిస్తాం? పోలీసు వాళ్ళు చేసినటువంటి చర్యలు ఎవరు సమర్థించరు. అయితే చట్టం ఒక్కొక్కసారి ఆడ పరిస్థితులు చేయదాటిపోతున్నప్పుడు హింసాయుత వాతావరణం నెలకొన్నప్పుడు కొన్ని సందర్భాలలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఉండొచ్చు, చేయలేదని కూడా అనట్లేదు. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు అందరూ డ్రెస్సులు వేసుకొని, క్యాపులు పెట్టుకొని, నేమ్ ప్లేట్ పెట్టుకొని వచ్చి విద్యార్థులను కొట్టినరా? చెప్పండి సార్. అప్పుడు వాళ్ళు చేయలేదని మీరు కూడా చేయరా సార్? ఇదొకటి. మాబును కంట్రోల్ చేసే విషయంలో రకరకాల పోలీసులు అందులో అందుబాటులో ఉంటారు. కొందరు డ్రెస్ వేసుకున్న పోలీసులు ఉంటారు, కొందరు సిఆర్పి పోలీసులు ఉంటారు, కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులు ఉంటారు. మాబును కంట్రోల్ చేయడంలో రకరకాల పోలీసులు వాళ్ళ రంగంలో ఉంటారు. కాబట్టి కంప్లీట్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ వేయండి. మీరు క్వశ్చన్ వేసి నేను సమాధానం చెప్తా ఉన్నా. పోలీసులు చేసే ప్రతి చర్యను మేము సమర్థించట్లేదు. ఎవరైనా పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడితే, అకారణంగా ఎవరిపైన దాడి చేస్తే, ఇందాక చెప్పినట్టుగా మీరు అమ్మాయిల్ని తాకరాని చోట తాకడమో చేయరాని విధానంలో చేస్తే ఖచ్చితంగా అలాంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండోది
ఏ అంశమైనా సరే రాజ్యాంగానికి చట్టానికి లోబడి జరగాల్సిందే. అది ప్రభుత్వ పరమైన, ప్రజల పరమైన, నిరసన పరమైన ఏదైనా సరే. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, చట్టానికి లోబడి చేయనటువంటి ఏ కార్యమైనా అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్.